సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము 1 దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పనంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, చదివిన లేఖన భాగం యొక్క నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే, రాజు అయిన దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారికి చెప్తున్న కొన్ని మాటలు, మరి ముఖ్యంగా దేవుని యొక్క మందిర విషయం యొక్క వాగ్దానం గురించి తెలియజేస్తూ అని అంటున్న మాట, భయపడక వెరవక నువ్వు తెలపడుతున్న దేవుని మందిర పనంతయు ముగియంత వరకు ఆయన ఎంత మాత్రమును నిన్ను విడువడు. నిజముగానే దావీదు గారు దేవుని అంత నమ్మకంచి తన కుమారుని ప్రోత్సహించి, రాజైన సొలొమోను గారు కూడా దేవుని యందు బాధ కలిగి ఉన్నప్పుడు ఆ మందిర పనైనంత వరకు కావలసిన ప్రతి వనరులు, వివిధ రకాల దేశాల నుంచి తేబడిన బంగారమే కానీ, ఆ కావలసిన కలపే కానీ, ఏదైనా సరే ప్రతి దానికి ప్రభు సమకూర్చడము చూడగలం. ఈ వాగ్దానాన్ని బట్టి ఒక ప్రోత్సాహకరమైన మాట, కుమార్తె ఆయన ఎంత మాత్రము నిన్ను విడువడు. ఆయన ఎన్నడూ తన బిడ్డలను విడిచే దేవుడు మాత్రము కాదు. ఆయన ఏదైతే వాగ్దానం చేస్తాడో, ఆయన ఏదైతే సెలవిస్తాడో అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ కుమార్తె, నువ్వు భయపడక, ఆందోళన చెందక, నువ్వేమవ్వాలనుకున్నావో, దేవుని పక్షాన ఏది చేయాలని నువ్వు అనుకుంటున్నావో అది ప్రభువుకి అప్పగించు. నువ్వు ఎప్పుడైతే ఆయనకు అప్పగిస్తావో దేవుడు ఖచ్చితంగా నీ పట్ల చేయవలసిన కార్యమును ఆయన నెరవేర్చును. ఆందోళన చెందక, అధైర్యపడక, దావీదు గారు ఎలాగే సొలొమోను చెప్తున్నాడో, భయపడకుండా వెరవకుండా ఉండుము, ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు బలం తెచ్చుకునండి. ఆయన నీ పట్ల చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చును. ఒకవేళ ఈరోజు నువ్వు ఇంటర్వ్యూ తలపెడుతున్నావా, నీ వ్యాపారంలో కొత్త అనుభవాలు ప్రారంభిస్తున్నావా, లేదా ఉద్యోగరీతిగా నువ్వు సవాలు ఎదుర్కొన్నావా, భయపడక నా కుమార్తె, ఆయన ఎంత మాత్రము నిన్ను విడువడు. ఈరోజు ప్రభు తన హస్తాలతో నిన్ను బలపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్నారు నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశీర్వాదంతో నింపండి. నీ కృపాక్షేమాలతో నింపి బలపరచండి. వారికున్న ప్రతి కొదులు యేసు నామమున తీసివేస్తున్నాయన. నీ బిడ్డలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు మీరు సిద్ధింపచేసి, ఆశీర్వదింపచేసి, ఫలింపచేయమని ఆయన ఉదయకాల సమయంలో తలపెడుతున్న వాటిని మీరు నైనా నెరవేర్చి మీరు మహిమ తెచ్చుకోమని యేసు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. భయపడద్దు, ధైర్యం తెచ్చుకొని ప్రభుని నమ్మకించండి. అన్ని పట్ల గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్.